ఎవరికి కూడా ఇదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది. ఫ్యాషన్ కాదు, ఇది మన బాధ్యత. ఇది నేను చాలా సందర్భాలు చెప్తాను. ఇది విన్న పాత కథ అయినా మనందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం చేస్తున్న ప్రయత్నం మనకు కాదు. ఎప్పుడో ఒక ముసలతను ఒక రాజు వెళ్తున్న సమయంలో వేట నుంచి రాజు తిరిగి వస్తుంటే అతను ఒక మనవణ్ణి పెట్టుకొని, ఆ వయసు ఉన్న అబ్బాయి అంత మనవణ్ణి పక్కన పెట్టుకొని అతను గొయ్యి తీసి తినేసిన మామిడి టెంకని నాటుతూ ఉంటాడు. రాజు తాలూకు సైన్యాధిపతి, మంత్రి అందరూ అపహాస్యం చేస్తారు. నీకు ఎంత ఆశ చెప్పు, నీకు ఎంతకాలం బతికుందామని. నా కోసం చేయట్లేదు, నా మనవడి తరం కోసం చేస్తున్నాను. అది అప్పుడు వాడికి భవిష్యత్తును ఆలోచించి చేస్తున్నాను అనేది. అలాగే మనం ఏమి చేసినా ఈ వేదిక పైన ఉన్న చిరంజీవి చౌదరి గారు కానీ, PCCF హెడ్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఫోర్స్ కానీ, శ్రీ AK నాయక్ గారు కానీ, RP ఖజూరియా గారు కానీ, సుమన్ గారు కానీ, శ్రీధర్ గారు కానీ, రేవతి గారు కానీ, రాహుల్ పాండే గారు కానీ, శాంతిప్రియ పాండే గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, శ్రీ BAV కృష్ణమూర్తి గారు కానీ, మిగతా ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సభ్యులందరూ, NGOs, పార్ట్నర్స్, శ్రీమతి ధరణి, శ్రీ KLN మూర్తి, శ్రీ రాకేష్ కలువ, ఇక్కడున్న మీ టీచర్స్ కానీ, ఇక్కడున్న మీరందరూ కూడా మన ప్రయత్నం వల్ల భవిష్యత్తుకి బాగుండాలి అని, పిల్లలు బాగుండాలి అని, దానికోసం ఈ ప్రయత్నం అంతా. సరదా ఉండాలి, అన్నీ చేయాలి, కానీ మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఎలా పరిరక్షించుకుంటామని మీరు ఎక్కడికి వెళ్ళిపోకర్లా. ప్లాస్టిక్ని ఎంత తగ్గిద్దాం, ప్లాస్టిక్కి పర్యావరణంలో పాడు చేయని పదార్థాలు ఏముంటాయి, ఇది మనందరం నేర్చుకోవాలి. ఫస్ట్ ముందు మనం ఒకసారి, నా ఇంట్లో నేను ఎప్పుడైనా సరే ఏదైనా పెడితే నా ఇంట్లో నా పిల్లలు నేర్పిస్తారు నాకు ఆ ప్లాస్టిక్ అది వాడకని. అలా మీరు మాకు నేర్పించాలి. ఎందుకంటే మీరు చెప్పాల్సింది మా భవిష్యత్తు, మీరు పాడు చేయని పెద్దలకి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలు పిల్లల వాక్కు దైవ వాక్తో సమానం అంటారు. మీరు ఒకసారి పెద్దలు తప్పు చేస్తే మీరు సరిచేయాలి. అందుకని నేను పిల్లల మాట చాలా వింటాను. ఎందుకంటే మీకోసమే పెద్దలు ఎవరైనా చేయాల్సింది. నాలాంటి వాళ్ళు కానీ, ఇక్కడ వేదిక పైన ఉన్నవారు కావచ్చు, రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపేవాళ్ళు, ప్రపంచాన్ని నడిపేవాళ్ళు ఎవరైనా కావచ్చు. అలాగే మనకున్న NGOs, ఇప్పుడు నేను ఇందాక ఆలివ్ రిటర్ట్లను చూస్తూ ఉంటే, ఆలివ్ రిటర్ట్లే కదా, మన రాష్ట్రంలో 974 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది. ఎన్ని జీవరాశులు ఉన్నాయి. ఒక్కొక్క జీవరాశిని రక్షించాలి అంటే అవి మనకు సహాయం చేస్తాయి, అవి బతుకుతూ మనకు సహాయం చేస్తాయి. అలాంటి జీవరాశులు నిర్దాక్షిణ్యంగా చెప్పాను ఇందాక, పులి ఆకలేసేది తింటుంది. ఒక తిమింగలం దానికి ఆకలేసినంత తిని మళ్ళీ కాము కూర్చుంటుంది. మనకు ఉన్న అవసరం ఉన్నా లేకపోయినా కొంచెం ఎగ్జాటిక్గా అని చెప్పి దాని మాంసం బాగుంటుంది, దీని మాంసం బాగుంటుంది, తాబేలు మాంసాలు బాగుంటాయి, అడ్డగోలుగా వేటలు చేసి వన్య సంపదని మనిషి మన యానిమల్ని, మెరైన్ యానిమల్స్ని చంపేయటం కానీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అక్కడ పాంగోలిన్ అని ఒక జంతువు ఉంటుంది. దేనికి దాన్ని ఎక్స్టింక్ట్ అయిపోయింది అంటే, దాంట్లో ఏదో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దాని పొలుసులో. అందుకని వేడి నీళ్ళలో పడేసి ఆ పొలుసులు ఊడిపోతే దాన్ని వాడేస్తారు పొలుసు కోసం. పాంగోలిన్ ఏం తింటుంది? చిన్న పురుగులు తింటుంది, లేదంటే చిన్న జీవాలు తింటుంది. నేను చాలా కాలం ఇవన్నీ ఏమనుకున్నాను అంటే ఇవి మంచివి చేస్తాయేమో అని అనుకున్నాను. కానీ మనకు అర్థమైంది, ఏదైనా సరే మొక్కల రూపంలో ఉంటాయి. అన్ని ఔషధాలు మొక్కల రూపంలోనే ఉంటాయి. జ్ఞానం పెంచుకుంటే మొక్కలు కనిపిస్తాయి ఔషధాలన్నీ. దానికి జంతువులనే చంపకర్లా. ఈ జ్ఞానం పెద్దలకి ఎంతమందికి వస్తుందో తెలియదు, కానీ నెక్స్ట్ జనరేషన్ వచ్చే తరం మీకు మీరు దీన్ని బయటికి తీసుకెళ్ళాలి. మోర్ స్కూల్స్లో ఫ్యాకల్టీ, మీరు విద్యార్థి, ముఖ్యంగా టీచర్స్కి, మీరు ఇంతమంది పిల్లల్ని ఈరోజు మీరు ఒక్క స్కూల్స్ 2-3 స్కూల్స్ నేను అనుకోవట్లేదు, మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలందరినీ పట్టుకొచ్చారు. మీరు దానికి నిజంగా మనస్ఫూర్తిగా ఇక్కడ తీసుకొచ్చి ఇంత సెలవు సమయంలో మీరు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ చేత చేయించిన టీచర్స్కి మనస్ఫూర్తిగా నేను మీకు చేతులెత్తి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ గ్రీన్ స్కౌట్సా? స్కౌట్స్. స్కౌట్స్ అండ్ గైడ్స్.
పొలిటికల్ ఇబ్బంది కదా. లేదు, స్కౌట్స్ అండ్ గైడ్స్ చాలా ఎసెన్షియల్, చాలా అవసరం. నేను నేర్చుకున్నాను ఈ రోజు నుంచి, కొత్తగా ఎప్పుడు నేర్చుకోవడం సిద్ధంగా ఉంటాను కదా. స్కౌట్స్ అండ్ గైడ్ సాల్యూట్ ఎలా ఉంటుంది? 3 ఫింగర్స్తో ఉంటుందా? ఇదా? ఓకే, 3 ఫింగర్స్. ఓకే. సో మనస్ఫూర్తిగా సాల్యూట్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్. అలాగే మా వన్స్ మోర్ ఐ సాల్యూట్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్. ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీరు చేస్తూ ఉంటారు, చాలా ఇన్స్పిరేషన్గా. ఇందాక చాలామంది ఆ పాప ఎవరో ఇంకిద్దరు ముగ్గురు అబ్బాయిలు పెయింటింగ్ వేశారు. ఒక పాప వేసిన పెయింటింగ్ ఎంత నచ్చింది అంటే, సగం చిరుతుపులి అనుకుంటా, సగం చిరుతుపులి అస్థిపంజరంలో అయిపోయి 3 వారిన చెట్లు వెనకాల ఎఫారెస్టేషన్కి అంటే ఎలాగది సగం ఎండిపోయి సగం మొత్తం కాలిపోయి ఎముకల్లో ఉంటుంది. ఇంకా కాపాడుకుంటే అదే తీసుకురండి దాని దమ్మా. నీ పేరు? సాహిత్య. నాకు మీ ఫాదరా? రండి ప్లీజ్ కమ్. ఓకే, నాకు ఎంత నచ్చిందంటే, ఈ జింక చూస్తే సగం ఎండిపోయింది ఎఫారెస్టేషన్ వల్ల, అదే పచ్చగా ఉండి ఎంతో కళకళలాడుతుంటాయి అనేది చూపించడం మనస్ఫూర్తిగా. ఇది ఎంత అద్భుతం కదా ఇది. ఈ రోజున సాహితీ కానీ ఇక్కడున్న చిన్నపిల్లలు కానీ అందరూ కూడా మీరు ఈరోజు చేసింది చాలా సామాన్యమైన విషయం కాదు. ఇది చూడటానికి ఏదో పెయింటింగు ప్రైజ్ కాదు, దీనికంటే చాలా లోతైంది. థ్యాంక్ యూ. నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది, ఎంత తృప్తి అనిపించిందండి. వాళ్ళకి అలాంటి మీలాంటి వాళ్ళకి మేము ఇవ్వగలిగేది తప్పని పడతాం. ఇది ఏదైనా సరే, ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా, ఇది ప్రభుత్వం చేసేదో లేదంటే ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు చేసేది కాదు, అందరం కలిపి చేసేది. మార్పు రావాలంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని, ఓజోన్ లేయర్ దెబ్బతినేస్తుంది, వాతావరణం ఎల్నినో ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. భయపడిపోయాను చిన్నప్పుడు. నేను పెరిగి పెద్దయ్యేటప్పుడు ప్రపంచం కూలిపోద్దా, ఇంక బతకలేమా, చాలా భయం ఉండేది నాకు. నిజంగా నా భయంకి తగ్గట్టుగానే నీళ్లు తీస్తుంటే ఇప్పుడు తాగుతుంటే, వాళ్ళు చిన్నప్పుడు సైన్స్ ఫిక్షన్ బుక్స్ చదువుతున్నప్పుడు 8th క్లాస్లో 10th క్లాస్లో భవిష్యత్తులో మాస్కులు పెట్టి తిరగాలి, నీళ్లు ఇట్లా మనం ఎలా పడితే, చిన్నప్పుడు మామూలు కొళాయిలు వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఇళ్ళలో ఆడుకుంటుంటే అక్కడ కూర్చోబెట్టి నీళ్లు తాగేసేవాళ్ళం. అన్నీ బాగానే ఉండే. ఇప్పుడు ఏదన్నా తాగాలంటే భయం వేస్తుంది. ఆ పరిస్థితి నుంచి స్వచ్ఛమైన నీళ్లు రావాలి అంటే అంత స్థాయికి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. అది జరగాలని నేను కోరుకుంటున్నాను. మీకు